సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 5న మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. రాధాకృష్ణన్ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా తన విధులను నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్నేహితులు, విద్యార్థులు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోమని కోరగా, నా పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం గర్వకారణం అన్నారు. ఆ కారణంగా మనం 5 సెప్టెంబర్ 1962 నుండి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గురువే ఈ ప్రపంచానికి అధిపతి, గురువే దైవం, గురువు లేనిది విద్య లేదు. అటువంటి గురువులను మనం సత్కరించుకోవాలి. ఈ ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వారు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. మన బంగారు భవిష్యత్తుకు మొదటి కారణం గురువు. అటువంటి గురువును మనం సన్మానాలు చేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తరువాత స్థానం గురువుదేనని స్పష్టం చేశారు. అటువంటి గురువును మనం ప్రతి ఏటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంది. అటువంటి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.